చూడండి, ముమ్మిడివరంలో జనసేన పార్టీ బ్రహ్మాండమైన ఇంటిగ్రేషన్తో ఉంది. విజయవాడ వెస్ట్లో జనసేన పార్టీ బ్రహ్మాండమైన ఇంటిగ్రేషన్తో ఉంది. ఈ రోజు నిన్న రాత్రి నుంచి వాళ్ళు టపాస్కాయలు కాల్చుకుంటున్నారు హ్యాపీగా రోడ్డెక్కి. మాకు దరిద్రం వదిలేసిందని నేను ఇవాళ ఉదయం ఒక ట్వీట్ కూడా చేశా. మనకి జనసేనకు పట్టిన గ్రహణం వదిలేసింది, వైసీపీకి పట్టింది అదని. కాబట్టి మనకేమంటే ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో మార్పు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నది ఏంటంటే ఎప్పుడు కూడా మార్పు అనేది మనం తీసుకురాకూడదు. సహజంగా ఆర్గానిక్ గా గ్రో అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఆర్గానిక్ గ్రోత్ గురించి మాట్లాడితే జనాలు ఏంటి ఇలా మాట్లాడతారని ఆయనకు తెలుసు. ఆర్గానిక్ గా ఒకసారి మనం అడ్డొచ్చు, 2 సార్లు అడ్డొచ్చు, 3 సార్లు అడ్డొచ్చు, 4గోసారి కోపం వస్తే ఎవడు ఆపలేడు. ఆ పరిస్థితి రావాలని ఇవాళ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ప్రజలందరూ ముందుకు ఎందుకు వస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఏర్పడింది. ఈ చిన్న చిన్న నాయకుల మీద ఎవరిని చూసి రావడం లేదండి. పవన్ కళ్యాణ్ గారిని చూసి మాత్రం ప్రజలు వస్తున్నారు. నిన్న పురంధరేశ్వరి గారు ఒక మాట అన్నారు, నాకు బాగా నచ్చింది. నరేంద్ర మోడీ గారి యుక్తి, పవన్ కళ్యాణ్ ఇతని మన చంద్రబాబు నాయుడు గారి తాలూకా నరేంద్ర మోడీ గారి తాలూకా స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు తాలూకా యుక్తి, పవన్ కళ్యాణ్ గారి తాలూకా శక్తి కలిస్తేనే మొత్తం ఈ త్రిశూలం నాశనం చేస్తుంది వచ్చిన ఈ అరాచకాలని అని చెప్పేసి చెప్పడం జరిగింది.